దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ క్రీస్తు పరిచర్య ఛానల్ ద్వారా వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి మా శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాము. మీరందరూ బాగున్నారా ప్రియులారా? నిత్యం వాక్యాన్ని ధ్యానిస్తున్నారా? ధ్యానించి మార్పు దిశగా మీ జీవితాలని మలుచుకుంటున్నారా? మీరు మీ కుటుంబాలు నిత్యం దేవుని ధ్యానించి దేవునిలో వర్ధిల్లాలని మేము నిత్యం ప్రార్థిస్తున్నాం ప్రియులారా. దేవుడు మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. మరి ఈ దిన ధ్యానంలో కనుక మనం వెళ్ళినట్లయితే దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం కనుక మనం చూసుకున్నట్లయితే, అంతట రాజు ఆజ్ఞ అయ్యగా బంట్రోతులు దానియేలును పట్టుకొని పోయి సింహముల గుహలో పడదోసిరి. పడద్రోయగా రాజు, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పెను. గమనించండి దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఆశీర్వదించి మనకు అనుగ్రహించిన ప్రతి ఒక్క వసతులతో దేవుణ్ణి ఆరాధించడం పెద్ద గొప్ప ఏం కాదు ప్రియులారా. ఎందుకు ఇలా అంటున్నానంటే, మనకు దేవుడు అనుగ్రహించిన సంపదతోనో ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన ఈ సౌకర్యవంతమైన జీవితంతో, అంటే ఏ కష్టం ఏ నష్టం లేకుండా సౌకర్యంగా బతుకుచు మన అవసరాలన్నీ మనం తీర్చుకుంటూ ఆదివారం వస్తే ఆలయానికి పోయేసి రావడం పెద్ద గొప్ప ఏం కాదు ప్రియులారా. ఎందుకు అని అంటే, సౌకర్యవంతమైన జీవితంతో దేవుణ్ణి ఎవరైనా ప్రకటించగలుగుతాడు. మనం ముందు ధ్యానించుకున్న దానియేలు గ్రంథం రీతిగా దానియేలుది అంత సౌకర్యవంతమైన సుఖమైన జీవితం కాదు ప్రియులారా. తనది కాని దేశానికి తన్ని చెరపట్టుకుపోయినప్పుడు అక్కడ తన భాష కాదు, తన నాగరికత కాదు, తనకు తెలిసిన వ్యక్తులు అక్కడ ఎవరు కూడా లేరు ప్రియులారా. అప్పుడు దానియేలుని అక్కడికి తీసుకొని పోయినప్పుడు అక్కడ వాళ్ళ దేశపు భాష నేర్చుకోవాలని, వాళ్ళ దేవుణ్ణి మొక్కాలని, వాళ్ళ ఆహారం తినాలని దానియేలుని బలవంత పెట్టినప్పుడు దానియేలు నిరాకరించేవాడు ప్రియులారా. అక్కడ రాజ ఆజ్ఞను మీరితే ఎంతటి శిక్షలు విధిస్తారో మనందరికీ తెలుసు ప్రియులారా. అయినప్పటికీ దానియేలు భయపడక మోషే ధర్మశాస్త్రం ప్రకారమే నడుచుకొని దేవునికి భయపడేవాడు ప్రియులారా. అంతటి భక్తి ఈరోజు మనం చేయగలుగుతున్నామా? అంతటి భక్తి చేసినందువల్ల దానియేలు ఒక విజయవంతమైన జీవితాన్ని జీవించాడు. దానియేలు జీవిత విజయ రహస్యానికి కారణం తన ప్రార్థనే ప్రియులారా. ఎంతటి కష్టం వచ్చినా, ఎంతటి బాధ వచ్చినా జడియక దేవుని సన్నిధిలో నిత్యం ప్రార్థించేవాడు. ఆయనకున్నంత విశ్వాసం, ప్రార్థనా శక్తి ఈరోజు మనకుందా? మనం ఎన్నోసార్లు విశ్వాస జీవితంలో పడిపోతూ ఉంటాం ప్రియులారా. దేవుడు మనకు ప్రశస్తమైన జీవితాన్ని ఇవ్వాలి అని ఆశపడుతూ ఉన్నాడు ప్రియులారా. అంతటి ప్రశస్తమైన జీవితాన్ని, విజయవంతమైన జీవితాన్ని దేవుడు మనకి ఇవ్వాలి అని అనుకున్నప్పుడు దాన్ని మనం పొందుకునే వారిగా ఈరోజు ఉన్నామా? దేవుని చెప్పిన రీతిగా మనం బతుకుచున్నామా? ఈరోజు మనం ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. దానియేలు జీవితంలో ఆ 3 గుణాల గురించి మనం గనక ధ్యానించుకోగలిగితే అది ఏంటి అని అంటే, మొదటిదిగా ప్రార్థనా శక్తి. దానియేలుకు ఉండే ఒక మంచి అలవాటు ఏంటి అని అంటే, దానియేలు సంతోషంలో ఉన్న, దుఃఖంలో ఉన్న, బాధలో ఉన్న, ఎంత కష్టంలో ఉన్నా కూడా దానియేలు చేసే మొదటి పని ఏంటి అని అంటే ప్రార్థించడం ప్రియులారా. దేవుని దగ్గర ప్రార్థించి తన బాధనంతా చెప్పుకుంటూ ఉంటాడు. అయితే ప్రార్థన అనేది మన విశ్వాస జీవితానికి ఒక మంచి ఆయుధం ప్రియులారా. ఆ విధంగా దానియేలు ప్రార్థనా శక్తిపరుడు. మరి రెండవదిగా దేవుని పైన దానియేలుకున్న నమ్మకం ప్రియులారా. ఆ గుహలో ఉన్నప్పటికీ, ఆ సింహాలు తన చుట్టూ ఉన్నప్పటికీ దానియేలు జంకలేదు, జడీలేదు, భయపడలేదు. దానియేలు చేసిన మొదటి పని ఏంటి అంటే ప్రార్థన చేసుకోవడం, దేవుని పైన నమ్మకం ఉంచడం. ఆ నమ్మకం ఈరోజు మన జీవితంలో మనం దేవుని పైన కలిగి ఉన్నామా? ఎంతటి బాధలో నుంచైనా, ఎంతటి కష్టంలో నుంచైనా దేవుడు నన్ను విడిపిస్తాడు అని నువ్వు నమ్ముచున్నావా? దేవుని పైన నువ్వు ఆనుకొని ఉన్నావా? ఈరోజు మనల్ని ఆత్మపరిశీలన చేసుకోవాలి. అయితే మూడవదిగా దేవుని గురించి ప్రకటించడం ప్రియులారా. అది నీ మాటల ద్వారా అయినా, నీ క్రియల ద్వారా అయినా, నీ తలంపుల ద్వారా అయినా దానియేలు మాదిరి నువ్వు దేవుణ్ణి ప్రకటించగలుగుతున్నావా? నీ ప్రవర్తన క్రీస్తును పోలి మాదిరికరంగా ఉందా?
నీ ప్రవర్తన, నీ మాటలు, నీ క్రియలు చూసి నీ ఎదుటి వ్యక్తి మార్పు చెందగలుగుతున్నాడా? మనల్ని మనం ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. ప్రకటించడం అంటే ఏంటి అంటే ప్రియులారా, ఈ రాజుకి దానియేలుని హింసించడం ఇష్టం లేదు, చంపడం ఇష్టం లేదు. ఎందుకు అనంటే షడ్రక్ మెషక్ అబేద్నెగో విషయంలో తన దేవుని ఘనతని ఆ రాజు కల్లారా చూచాడు కాబట్టి. మనం ఆ పైన చెప్పుకున్న వాక్యరీతిగా నీ దేవుడే నిన్ను రక్షించును అని చెప్పుకున్న వాక్య రీతిగా అంతటి రాజు మన దేవుని గురించి ఆ సాక్ష్యం ఇవ్వగలిగాడు అనంటే దానికి కారణం దానియేలు మన దేవుణ్ణి అక్కడ ఎంత గొప్పగా ప్రకటించుకుంటే ఆ రాజు అంత గొప్ప సాక్ష్యం ఇవ్వగలిగాడు. ప్రియులారా, మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు మనం నిజ క్రైస్తవులుగా బతుకుచున్నామా? మన దేవుణ్ణి మనం ఎక్కడైనా ప్రకటించగలుగుతున్నామా? మనల్ని మనం ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. ప్రియులారా, దానియేలు దేవుని పక్షాన నిలబడ్డాడు కాబట్టి ఎంతటి కష్టం వచ్చినా దేవుడు దానియేలు పక్షాన నిలబడ్డాడు. ప్రియులారా, ఆ విధంగా మనం దేవుని దగ్గర గొప్ప సాక్ష్యం కలిగి ఉన్నామా? దేవుడు జీవం కలిగిన వాడని, పరిశుద్ధుడని దానియేలు దేవుని కొరకు నిలబడ్డాడు. అంతటి భయభక్తులు దానియేలు కొనసాగించాడు కాబట్టి దేవుని యొక్క అద్భుత కార్యాలు, గొప్ప కార్యాలు చూడగలిగాడు. అంతటి విశ్వాసం, భయభక్తులు, ప్రార్థనా శక్తి ఈరోజు మన జీవితాల్లో మనం కూడా కలిగి ఉండాలి. ప్రియులారా, అందుకే మన జీవితాల్లో మనకు ఉపయోగపడే దానియేలు గ్రంథాన్ని మనం ఎప్పుడు బాగా ధ్యానించాలి. దానియేలు చూపిన భక్తికి దేవుడు తనకి ఉన్నతమైన స్థితిని, శ్రేష్టమైన బహుమానాన్ని అందించాడు. దానియేలు వలె భక్తిపరులై నిత్యం దేవునికి ప్రార్థించుచు, ఆయన యందు నమ్మకం ఉంచి, విశ్వాసం ఉంచుచు, ఆయన్ని ప్రకటించుకుంటూ ఉన్నట్లయితే మన జీవితాల్లో కూడా ఓటమి అనేది ఉండదు. మనం కూడా ఉన్నత శిఖరాలు అధిరోహిస్తాం. ప్రియులారా, అలాంటి ఉన్నత జీవితం దేవుడు మీకు కూడా అనుగ్రహించి కాపాడి బలపరచునుగాక. ఆమెన్. ప్రార్థన. ప్రేమగల మహిమగల మా దేవుడా, మా రక్షక, వేతరముల వరకు మేలును కనికరమును చూపించే దేవుడా, అత్యున్నతుడా, ఉన్నతుడా, ఉన్నవాన్నో అనవాడు వందేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రా చెల్లించుకుంటున్నాం నా తండ్రి. నాయన, ఈరోజు ధ్యానించుకున్న రీతిగా నా తండ్రి దానియేలు వలె ప్రార్థించి నీ మీద నమ్మకం ఉంచి నిన్ను ప్రకటించుకుంటూ మా జీవితాల్లో మేము ముందు కొనసాగిపోవాలని కోరుకుంటూ నా తండ్రి, మా కుటుంబాల్లో నా తండ్రి ఏ సమస్యలు, ఏ అవసరతలు ఉన్నాయో ప్రతి ఒక్కదాన్ని ఎరిగి ఉన్న దేవుడు నా తండ్రి, నీవు తీర్చమని, నీ శక్తిని, కృపని మాకు అనుగ్రహించమని, నిత్యం మాకు తోడుండమని నా తండ్రి, ఏ కష్టం వచ్చినా ప్రార్థించి, ఏ కష్టంలో ఎంచైనా నీవు మమ్మల్ని రక్షిస్తావని నమ్మిక ఉంచి నిన్ను ప్రకటించే యొక్క విశ్వాసాన్ని మాకు అనుగ్రహించమని, ఈ క్రీస్తు పరిచర్య సేవని ఇంతలా ఆశీర్వదించినందుకు నీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆశీర్వించి కాపాడి బలపరచమని మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.